ఒక అడవిలో ఒంటరి ఏనుగు స్నేహం కోసం తిరుగుతూ వచ్చింది. సాధ్యమైన స్నేహితుడిని సంప్రదించిన ప్రతిసారీ అది తిరస్కరించబడింది. కోతి దానిని స్నేహితునిగా తిరస్కరించింది ఎందుకంటే ఆమె చెట్ల నుండి వేలాడడానికి చాలా పెద్దది అని. తన బొరియలోకి బరో ప్రవేశించడం సాధ్యం కాదు కాబట్టి కుందేలు ఏనుగును తన స్నేహితునిగా తిరస్కరించింది. ఏనుగు దూకలేనందున కప్ప దానిని తిరస్కరించింది మరియు ఏనుగు చాలా పెద్దదిగా ఉన్నందున నక్క దానిని తిరస్కరించింది. పులి రూపంలో ప్రమాదం సంభవించినప్పుడు తిరస్కరించబడిన ఏనుగు తన విలువను నిరూపించుకుంది. అందరిచేత తిరస్కరించి బడినప్పటికీ ఏనుగు తన తోటి జంతువులను రక్షించడానికి పులిని ధైర్యంగా ఎదుర్కొంది. ఏనుగు యొక్క ధైర్యమైన చర్యను చూసిన అటవీ జీవులు నిజమైన స్నేహం శరీర విభేదాలను అధిగమిస్తుందని గుర్తించాయి. చివరగా వారు ఏనుగును ముక్తకంఠంతో స్వాగతించారు మరియు దానిని నమ్మకమైన స్నేహితుడిగా అంగీకరించారు.